వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా విశాఖ సదస్సు. సిఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పోలీస్ స్టేషన్ కు వైసీపీ నేతల క్యూ. పేర్ని నానితో సహా టౌన్ పిఎస్ కు చేరుకున్న వైసీపీ నేతలు. భక్తుల మనోభావాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. నూతన కమిటీ సభ్యులు దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం గవర్నర్పేటలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న అతి పురాతనమైన దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నారు. ఆలయ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. భక్తుల మనోభావాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన పాలక మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడకే అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, పురాతనటువంటి దేవాలయం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేవస్థానం అభివృద్ధి నిరంతరంగా కొనసాగుద్ది. గతంలో కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి కొనసాగించేది. తర్వాత మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలకి, హిందూ ధర్మానికి ఎండోమెంటు కమిటీ ఆదేశాలకి, అలాగే భక్తులకి, సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించడంలో అత్యంత ప్రాధాన్యతను వస్తుంది. మొన్న దసరా చూసాం, రోజుకు 2 లక్షల మంది భక్తులు, సామాన్య భక్తులు ఏ విఘ్నాలు లేకుండా చక్కటి దర్శనాలు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే అమరావతి, విజయవాడ నగరంలో ఉత్సవాలు నిర్వహించాం దసరాకి. ఈరోజు ఆలయాలన్నింటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కమిటీలు వేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి కమిటీ నియమించాం. ఇప్పుడే స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకొని సభ్యులందరూ కూడా ఎండోమెంటు నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు అంగరంగ వైభవంగా విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి, ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అంటే సుమారుగా 120 సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసినటువంటి దేవస్థానం ఇది. దీని పాత శివాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి భక్తులు ఏమైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అలాంటి
ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానానికి ఈరోజు 15 మంది ఈరోజు ఎండోమెంట్ ఈ దేవస్థాన కమిటీ సభ్యులుగా 15 మంది ఈరోజు నియమించడం, వాళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ఉమా గారు కానీ స్థానిక కార్పొరేటర్గా నేను ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి రేపు జరగనున్నటువంటి కార్తీక మాసంలో ఈ దేవస్థానానికి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఈరోజు నియమించబడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా సేవా తత్పరంతో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత పవిత్రమైనటువంటి మాసం, హిందువులకి అత్యంత విజయవాడ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా విస్తృతంగా డీసిల్టింగ్ చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, నైజాం గేట్, పాత రాజేశ్వరిపేట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులను చేయాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, పాత రాజరాజేశ్వరిపేట రైల్వే గేట్ వద్దన్న డ్రైన్ను డ్రోన్ ద్వారా పరిశీలించి త్వరగా నిర్మాణ పనులను మొదలు పెట్టాలని అన్నారు. తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, రోడ్డుపైన వ్యర్థాలను వంచకూడదని, వర్షం పడితే ఆ వ్యర్థాలే మళ్లీ కాలువలోకి వెళ్లి మళ్లీ డీసిల్టింగ్ పనులు చేయవలసి వస్తుందని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణాల పూర్తికి సిఆర్డీఏ సమయాన్ని నిర్దేశించుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వీలైనంత వరకు వర్క్ ఫోర్స్ పెట్టాలని, మిషనరీస్ని తీసుకురావాలని సూచించారు. సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్ను పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ కార్యకలాపాలు ఏర్పాటు చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సిఆర్డీఏ భవనంలో రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులు ప్రారంభించిన చోట నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం ఆరా తీశారు. పనులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ, సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యుత్ యాజమాన్యం నుండి సరైన స్పందన రాలేదని ఈ నెల 15వ తేదీ నుండి నిరావధిక సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 15 నుండి 22వ తేదీ వరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ప్రధానంగా 29 సమస్యలపై గత నెలలో నోటీసులు ఇచ్చామన్నారు. యాజమాన్యం నుండి సరైన స్పందన రాలేదన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి నిరావధిక సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. సమ్మెకు దిగక ముందే చర్చలు జరిపి పరిష్కారముని ఆశిస్తానన్నారు. ఇది విలీనం చేయడం వల్ల 150 కోట్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి మిగులుతుంది. ఈ కమిషన్లో ఈ బాకతనం పోతాదని సభాముఖంగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు తండ్రి చనిపోతే ఉద్యోగాలు విద్యార్హత బట్టి జూనియర్ అసిస్టెంట్, జేఎల్ఎం, అలాగే సబ్ ఇంజనీర్ ఇచ్చేవారు. దానికి విరుద్ధంగా విద్యుత్ రంగంలో లేని కొత్త పోస్టులని ప్రవేశపెట్టి కన్సాలిడేట్ పే ఇవ్వడం అనేది తీవ్రంగా మనం యాజమాన్యాన్ని ఖండించాం. మరి సర్వీస్ రెగ్యులేషన్స్లో కూడా మా పాత విధానం ఏదైతే ట్రైపార్టిక్ అగ్రిమెంట్లో ఉందో ఆ విధానంలోనే, పాత పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని, సర్వీస్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాత విధానం ఏపీఎస్సీబీలో ఉన్నవే కొనసాగాలని
ప్రభుత్వానికి యాజమాన్యానికి ఈ సోదర మేము ప్రశ్నిస్తున్నాం. మరి అట్లాగే నేటి వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు. అతి తక్కువ సిబ్బందితో మెరుగైన సేవలు అందిస్తున్న టైంలో ఈ టైంలో నువ్వు పనిచేయలేదని చెప్పి అపరాధ రుసుము మన విద్యుత్ ఉద్యోగుల మీద కోత విధిస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయము. అన్ని ఖాళీలు భర్తీ చేసిన తర్వాత ఈ అపరాధ రుసుము వసూలు చేయాలా తప్ప అన్ని ఖాళీలు ఉంచి విద్యుత్ ఉద్యోగుల మీద అధిక భారం వేయడం అనేది అన్యాయమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మించి రాష్ట్రంలో 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లు రిక్రూట్ అయ్యారు. దాదాపుగా 6 సంవత్సరాలు పూర్తయింది. మరి మన డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చాం. మన డిపార్ట్మెంట్ ద్వారా ఎంట్రీలు జరిగాయి. 10th అయితే మెరిట్ మీద ఎంట్రీస్ జరిగాయి. ఏదైతే జేఎల్ఎం ఏఎల్ఎం చేస్తున్న పనులన్నీ కూడా ఎనర్జీ అసిస్టెంట్లు చేస్తున్నారు. భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సందిపోగు ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం, రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాసభలో చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 30-31న కర్నూలులో మహాసభలు జరుగుతాయి అని వెల్లడించారు. భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సమైక్య రాష్ట్ర కార్యదర్శి సందిపోగు ఉదయ్ కుమార్, ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రీపీపీ విధానంలో ప్రైవేటీకరించడం వ్యతిరేకమన్నారు. గిరిజన విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల అనారోగ్యం వంటి విషయాలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తీర్చిదిద్దేటటువంటి విద్యార్థులు ఆ విద్యార్థులకి ఏదైతే బోధించాలో దాన్ని వక్రీకరించడానికి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయటం, రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోకి తీసుకోవటం అనేది జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి మొత్తం చరిత్రని వక్రీకరించడానికి ఇది పూనుకోవటం అనేది జరుగుతూ ఉన్న విషయం మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చరిత్రగా మిగిలిపోతుంది తప్పితే వీళ్ళు ఏదో మార్చినంత మాత్రం చేత, అభూత కల్పనలు సృష్టించినంత మాత్రం చేత అది చరిత్ర నుంచి చెరిపివేయటం అనేది జరగదు. ఇవాళ ఏదైతే యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నదో, మేము విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క సంస్థ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అని ఈ సందర్భంలో తెలియచేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలు రాష్ట్ర అఖిల భారత మహాసభలు ఈ మధ్యనే మనం చూసా, ఎంబీవీకేలో జరిగినాయి గత డిసెంబర్లో. ఇప్పుడు ఆ తర్వాత రాష్ట్ర మహాసభలు వరుసనే జరుగుతూ ఉన్నాయి. రేపు 28, 29 తారీఖుల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదిలాబాద్లో జరగబోతూ ఉన్నాయి. ఆ క్రమంలో మన ఏపీ మహాసభలు కర్నూలులో నిర్వహించబోతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మొత్తం దాదాపుగా ప్రైవేటీకరించడానికి పూనుకున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు మాట్లాడినటువంటి ఉదయ్ కుమార్ చెప్పటం అనేది జరిగింది. విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది ప్రైవేట్ రంగానికి అప్పచెప్పటానికి వీల్లేదు. విద్య, వైద్యం ప్రధానంగా ఉచితంగా ప్రజలకి కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. తన యొక్క బాధ్యత నుంచి తప్పించుకోవటానికి
ఇవాళ ఈ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. బడ్జెట్లో కేటాయింపులు కూడా నామమాత్రపు కేటాయింపులు తప్ప సరిపడినటువంటి కేటాయింపులు జరగటం లేదు. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు, లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయటం అనేది జరగటం లేదు. అట్లాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తృణీకరించి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీని ఇది రూపొందించడం అనేది కూడా జరగటం లేదు అని ఈ సందర్భంలో మేము అభిప్రాయపడటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ నిజమే ఇందా చెప్పినట్టు 17 మెడికల్ కళాశాలలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొస్తే అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలోనే వాటిని సీట్లు నింపడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని మేము వ్యతిరేకించాం. సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, మొత్తం పద్ధతి ప్రకారం ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసి ఈ యొక్క సీట్లను ఎంబీబీఎస్ సీట్లను పేదవాళ్ళకి అందించేటటువంటి విధంగా మరి వాళ్ళు 17 తీసుకొచ్చావు సంతోషమే, కానీ పేదవాళ్ళు డాక్టర్లు అయ్యేటట్టుగా ఈ మెడికల్ కళాశాలలు పని చేయాలి అని మేము డిమాండ్ చేశాం. కానీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 7, హార్టికల్చర్ 1, మొత్తం కలిపి 13 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, ఇన్ఛార్జ్ పర్యవేక్షణ ఇంజనీర్లు శ్రీనివాసరెడ్డి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎస్ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవటంతో పాటు సరికొత్త ఆలోచనలకు సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను భారత ఆర్థిక సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగల తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సిఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్ గ్లోబల్ సీఈఓలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పాలసీ థింకర్లు, అకాడమిక్స్ సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవటం, గ్లోబల్ ట్రేడ్లో దేశ వాటా పెరగటం సదస్సు లక్ష్యంగా ఉంచాలని సూచించారు. అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న శ్రీశైలం పర్యటన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. గ్రే హౌండ్స్ పోలీసులు సున్నిపేట, ఘాట్ రోడ్డు పరిసర కొండలు, గుట్టల్లో కూంబింగ్ నిర్వహించి హెలీప్యాడ్ చుట్టుపక్కల తనిఖీలు ముమ్మరం చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన నిఘా కొనసాగుతుంది. ఇటీవల మచిలీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద అనుమతులు లేకుండా చేపట్టిన నిరసన కార్యక్రమంపై పోలీసులు తీసుకున్న యాక్షన్కు వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని సహా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులు జారీ చేసిన 41A పోలీసులకు సమాధానమిచ్చారు. ఎస్ఐ ప్రభాకర్ రావు వారి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 400 మందికి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 100 మంది వరకు 41A నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకుని రోజులు గడుస్తున్నా సమాధానం చెప్పేందుకు వైసీపీ నేతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం వైసీపీ పట్టణ అధ్యక్షులు మేకల సుబ్బన్న అరెస్టుతో కంగుతిన్న వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. పేర్ని నానితో కలిసి సోమవారం ఉదయం టౌన్ పిఎస్కు వచ్చి నోటీసులకు సమాధానమిచ్చారు. సుమారు 30 మంది నోటీసులకు సమాధానం ఇవ్వగా మరో 370 మంది వరకు నోటీసులకు స్పందించాల్సి ఉంది.
మంత్రి కులరేంద్ర గారు మాట్లాడుతా నేను ఆగమన్నానని మా కార్యకర్తలు అందరూ ఆగుతున్నారు, లేకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపీని. రోడ్ల మీద తిరగరు, రోడ్ల మీద తిరగం, ఇళ్లలో కూడా ఉండవు. అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని కానీ వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం, ఇళ్లలో తిరగలుగుతాం, ఇళ్లలో ఉండగలుగుతాం. లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండనివ్వరు అన్నారు వారు. ఆయన ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం. ఆయన ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు. వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే, నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కొమ్ముకి కొట్టపోతే అప్పుడు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, మీ కుమ్ముడికి కార్యకర్తలందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. కాబట్టి ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే, మీ కార్యకర్తలు నేను కుమ్మైపోతే ఇప్పుడు నన్ను అడుగుపల్లి. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అవినాష్ కామెంట్స్. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతుంది. చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకుడు జయచంద్ర, అతని అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. మీ డబ్బులు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ నకిలీ మద్యం మకిలీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పులిమల్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఈ మా హయాంలో నకిలీ మద్యం తయారై చేయలేదు. మహిళలకి మాట ఇచ్చి మద్యాన్ని కంట్రోల్ చేశాం. నాణ్యమైన మందు అని చెప్పి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పదవుల్లో నాయకులు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం గల కల్తీ మద్యం, నకిలీ మద్యంతో రాష్ట్రం అంతా కూడా ఏరులై పారుతాం. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాఫియా, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతా గార ఒక బ్రాంచ్లాగా మొత్తం అంతా గార విస్తరించి ప్రతి చోట గార కల్తీ మద్యం అమ్మి జనాల ప్రాణాలు తీసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మనందరం గారు రాష్ట్రం అంతా గారు చూశారు. చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో ములకచెర్ల గ్రామంలో ఏదైతే కల్తీ మద్యం బయటపడిందో దానికి వెనకమాల ఉన్న హస్తం మొన్న 2024లో ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డిది. అదేవిధంగా వాళ్ళ బామ్మర్ది గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఉండి ఈరోజు ఎక్కడో చిత్తూరు జిల్లాది ఎన్టీఆర్ జిల్లా దగ్గర పాకింది. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం సంబంధించిన ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ గారు ఒక మాఫియాగా ఏర్పడి ఈరోజు కల్తీ మద్యం ఊరూరా పంచుతున్నారు బెల్ట్ షాపులతో. ఊరూరా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా ఈరోజు ఈ కల్తీ మద్యం సరఫరా జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో నకిలీ మద్యం గురించి మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి నాయకత్వంలో ఈస్ట్ నియోజకవర్గంలోని మరి గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీస్లో ఒక నిజంగా జన సముద్రంతో ఈ మహిళలందరూ యొక్క బాధతో ఈరోజు అందరం కూడా ఎక్స్చేంజ్ ఆఫీసులో ఎస్ఐ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం 18 నెలల నుంచి ప్రతి మహిళ పసుపు తాళ్ళు తాకట్టు పెడతాం కాదు, పసుపు తాళ్ళు తెంపే రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కల్తీ మందు, ఎందుకంటే కల్తీ మద్యం ఇచ్చి ఎంతోమంది ప్రజానికాన్ని పేద ప్రజల తాలిబొట్లు తెంపే విధంగా ఈరోజు నకిలీ మందుని తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో మరి ఆమెకి తెలియట్లేదా అనిత గారికి? మరి ఏం మాట్లాడుతున్నామి? సిట్ వేస్తుందంట. సిట్ దేనికి వేస్తావు? నీకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఏమి అన్యాయం జరుగుతుందని ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు ఉందా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమే. మరి ఈరోజు సమాధానం చెప్పండి హోమ్ మినిస్టర్ గారిని. ఏది చేసినా 18 నెలల్లో ప్రతిదీ కూడా కల్తీ చేయటం, కల్తీ మందు, కల్తీ యూరియా అన్నీ కూడా నిత్యావసర వస్తువులు కూడా కల్తీ చేసే రకంగా మరి రేషన్ బియ్యాన్ని కూడా మీరు అన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా కల్తీ ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకున్నారంటే మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ గుండెల్లో పెట్టుకుని పూజించే రకంగా ప్రతి మహిళ కూడా పూజిస్తున్నారు. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూస్తారు, ప్రతిదీ కూడా ఉన్నత స్థానంలో మహిళల్ని తీసుకొచ్చి 50% రిజర్వేషన్ ఇచ్చి ఇప్పుడు ప్రతి మహిళ కూడా ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఎక్కడ? మహిళలు పుస్తులు తెంపే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఎక్కడ ప్రజానికం గమనిస్తుంది. మీ అందరినీ కూడా నిలదీసే రోజు తప్పకుండా ఇదే కాదు అనేక విధాలుగా మేమందరం కూడా రోడ్డు ఎక్కుతుంటే మీరు ప్రతిదీ కూడా దాన్ని మసిపూసి మారేడుకాయలాగా చేస్తున్నారు. మీ అందరినీ కూడా గద్దె దింకే రోజుల్లో ప్రజానికం ముందున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరలా వస్తుంది. ప్రతి మహిళ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా సుఖ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా విశాఖ సదస్సు. సిఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పోలీస్ స్టేషన్ కు వైసీపీ నేతల క్యూ. పేర్ని నానితో సహా టౌన్ పిఎస్ కు చేరుకున్న వైసీపీ నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.